గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు న్యూస్ అనాలిసిస్ కార్యక్రమంలో ముందుగా భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలుపుతూ నిన్న జరిగిన ఏషియన్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. సో నిన్న ముఖ్యంగా తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి భారత విజయంలో కీలక పాత్ర పోషించడం జరిగిందనమాట. సో నిన్న జరిగిన మొత్తం ఏషియన్ క్రికెట్ కప్లో భారత తీరు అంటే ప్రదర్శన తీరు చాలా అద్భుతమైనదని చెప్పాలి. సో T20లో మరొకసారి భారత్కు తిరుగులేదని చెప్పి నిరూపించుకోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏషియా కప్ క్రికెట్లో 3 సార్లు భారత్ పాకిస్తాన్ తలపడితే 3 సార్లు పాకిస్తాన్ ఓడిపోవడం జరిగింది. సో క్రికెట్లో భారత్ అనేది చాలా ఆధిపత్యంగా ఉంది. సో అనర్గళంగా అంటే చాలా అద్భుతమైన ప్రదర్శనలతో వచ్చే యువ కిషోరాలు భారత క్రికెట్కు సొంతమని చెప్పాలి. సో ఈ అద్భుతమైన ప్రదర్శనతో ఏషియన్ కప్ క్రికెట్ T20 కప్ను సొంతం చేసుకోవడం జరిగింది. అనూహ్యంగా తిలక్ వర్మ చాలా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇది కప్పు తీసుకోలేదన్నమాట. సో ఎందుకు కప్పు తీసుకోలేదని ఒకసారి చూసినట్టయితే ఇది పాకిస్తాన్ మినిస్టర్ మోన్సీ, అతను ACC చీఫ్ కూడా, సో ఆసియా కప్ దానికి చీఫ్ కూడా. సో అతని నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో పాకిస్తాన్ మినిస్టర్ నుంచి తీసుకోవడం భారత క్రికెటర్లకు సుముఖంగా లేరు. సో ఇన్ఫర్మేషన్ అనేది ముందుగానే తెలపడం జరిగింది. సో అందుకోసమే పాకిస్తాన్ మినిస్టర్ నుంచి కప్పు తీసుకోలేదు. సో కప్ అనేది నిన్న సెరమనీ కూడా జరగలేదు అనమాట. రిసీవింగ్ కప్ అనేది తీసుకోలేదు. సో ఇది నిన్న జరిగిన సో ఎనీవే సో అద్భుతమైన ప్రదర్శన. సో కంగ్రాచులేషన్స్ టు ఇండియన్ క్రికెట్ టీమ్ నిన్న. నెక్స్ట్ సో మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే ముఖ్యంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీని ప్రారంభించడం జరిగింది. సో ఇతను ఒక కొత్త సిటీని సరికొత్తగా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిటీస్లో చాలా ఒత్తిడి పెరుగుతుంది, చాలా ట్రాఫిక్ ఉంది, చాలా ప్లేసులు కూడా చాలా కంపాక్ట్గా ఉన్నాయి. సో దాన్ని కొంచెం విశాలంగా మార్చాలనే ఉద్దేశంతో ఫ్యూచర్ సిటీ అంటే హైదరాబాద్కు సమీపంలోని కందుకూరు ఏరియాలో మీర్ ఖాన్ పేటలో ఈ ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. సో అక్కడ నుంచే ఈ పరిపాలనా వ్యవస్థ అనేది ఈ ఫ్యూచర్ సిటీ కార్యాలయం అనమాట. సో ఫ్యూచర్ సిటీ ఆఫీస్ అని అంటారు. సో అది నిన్న ప్రారంభించడం జరిగింది. సో అక్కడ కొత్తగా ఆ ఏరియాలో మొత్తం ప్లానింగ్, డిజైనింగ్ అంతా నిన్న రివీల్ చేయడం జరిగింది అనమాట. సో ఇది రేవంత్ రెడ్డి యొక్క ఒక ఆలోచన, సరికొత్త ఆలోచన. సో ఈ ఆలోచనకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీని మరింత డెవలప్ అంటే తను ఉన్నంతకాలం మాత్రం అక్కడ కొత్త కార్యాలయాలు కానీ కొత్త కంపెనీస్ అంటే Fortune 500 కంపెనీస్కు అతను ఆహ్వానం పలకడం జరిగింది. ఎందుకంటే అతను ఒక న్యూయార్క్ మోడల్గా తీసుకొని న్యూయార్క్ ఎలా అయితే ఉందో సో ఆ మోడల్లో ఇది ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలని చెప్పి సో అతను ప్రపంచంలోని Fortune 500 కంపెనీస్కు ఆహ్వానం పలకడం జరిగింది. సో కొత్త కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ కానీ, లోకల్ కంపెనీస్ కానీ, ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ, సో అన్నీ ఇక్కడ ఫార్చ్యూన్ సిటీలో వచ్చి పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఇది ఒక గొప్ప సిటీగా డెవలప్ కావాలని చెప్పి అతను ఆకాంక్షించడం జరిగిందనమాట. సో ఇది ఫ్యూచర్ సిటీ గురించి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా బతుకమ్మ కుంట. సో అమర్పేటలోని బతుకమ్మ కుంట అనేది చాలా రోజులుగా బతుకమ్మలు ఆడుతూ అక్కడ ఆ కుంటలో వేసేవాళ్ళు అన్నమాట. కానీ వచ్చిన తర్వాత కొన్ని రోజులకు అది పూర్తిగా కబ్జామయమైంది. సో బతుకమ్మ కుంట ఆనవాళ్ళు లేకుండా కబ్జాకోరులు దాన్ని ఆక్రమించడం జరిగింది. సో హైడ్రా ఏదైతే వచ్చిన తర్వాత బతుకమ్మ కుంట ఎవరైతే కబ్జా చేసిరో ఆ కబ్జాలను మొత్తం కూలగొట్టి దాన్ని యొక్క ఏదైతే పూర్వపు వైభవాన్ని బతుకమ్మ కుంటకు తీసుకురావడం జరిగింది. సో ఈ విషయంలో హైడ్రా అనేది చాలా విశేషమైన కృషి చేసిందని చెప్పాలి. సో ఈ విషయంలో దాన్ని పూర్తిగా ఒక పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి రావడం జరిగింది. సో వచ్చి
బతుకమ్మ కుంటను ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసి ప్రజలకు ఒక అప్పీల్ అయితే ఇవ్వడం జరిగింది. తక్కువ ధరలకు ఎవరైనా ప్లాట్లు అమ్మితే, చెరువుల దగ్గర ఎవరైనా ప్లాట్లు అమ్మితే మీరు తీసుకోవద్దు, ఒకవేళ తీసుకుంటే మీరే ఇబ్బందులు పడతారు. సో అని చెప్పి ఒక తక్కువ ధరలకు కానీ ఇంకేదైనా లిటిగేషన్స్ కానీ ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పి పర్టికులర్గా చిన్న మధ్య తరగతి ప్రజలకు ఆయన ఒక అప్పీల్ అయితే చేయడం జరిగింది అనమాట. సో ఇది నిన్న బతుకమ్మ కుంట కార్యక్రమంలో సీఎం గారు పాల్గొన్న తీరు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి తెలంగాణలో గ్రూప్ టూ రిజల్ట్స్ నిన్న రావడం జరిగింది. సో గ్రూప్ టూలో చాలా మందికి అంటే గ్రూప్ టూ అంటే ఏఎస్ఓ ఉంటుంది, ప్లస్ డిప్యూటీ తహసీల్దార్ ఉంటుంది, ప్లస్ ఎక్సైజ్ ఎస్ఐ కానీ, సో ఇట్లాంటి పోస్టులు ఉంటాయి అన్నమాట. సో గ్రూప్ టూలో సో ఈ పోస్టులకు నిన్న 782 పోస్టులకు రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది, ప్లస్ అలొకేషన్స్ కూడా చేయడం జరిగింది. సో గ్రూప్ టూ వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు త్వరగా, ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 కంప్లీట్ అయిపోయింది, గ్రూప్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే గ్రూప్ ఇంకా 3, 4 ఇంకా ఇట్లా మేజర్గా ఏంటంటే టీజీపీఎస్సీ అంటే గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే మేజర్ ఎగ్జామ్స్ ఏంటంటే ఇవే అనమాట. గ్రూప్ 1, గ్రూప్ 2 మేజర్గా ఎక్కువ మంది పోటీ పరీక్షలలో ఉంటారు. ఇవి కాక అంటే ఎస్ఐది ఇది ఒక పార్ట్ కానీ, ఎందుకంటే అది అందులో ఈవెంట్స్ ఉంటాయి, సో అదొక పార్ట్ కానీ. సో ఎక్కువగా ప్రిపేర్ అయ్యేది స్టూడెంట్స్ ఎక్కువగా ప్రిపేర్ అయ్యేది ఏంటంటే గ్రూప్ 1కు, గ్రూప్ 2కు ఈ రెండు కంప్లీట్ కావడం జరిగింది. సో మరలా నోటిఫికేషన్కు, ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు మళ్ళీ చదువుతూనే ఉన్నారు అనమాట. సో అది సైకిల్ అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. సో మళ్ళా వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఉద్యోగాల్లో మళ్ళీ కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చేటట్టు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకు సూచన ఇద్దాం. నెక్స్ట్ సో మేజర్గా ఇదండి న్యూస్ అనాలిసిస్. సో ఈరోజుకి థ్యాంక్ యూ వెరీ మచ్.